గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఉన్నటువంటి వచనములను మనం కొంత ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడివైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మీ కృపను కనికరమును మా మీద చూపి మేము ధ్యానించబోయేటువంటి యొక్క వాక్యము మా హృదయములలో పనిచేయునట్లుగాను, ఈ వాక్యమునకు మేము లోబడినటువంటి వారమై మా యొక్క ఆత్మీయ జీవితంలో మేలు పొందేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఉన్నటువంటి వచనములను మనం చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో మొదటిగా ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అనేటువంటి ఒక సెంటెన్స్ ను మనము చూస్తూ ఉన్నాము. దీనిని బట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువు తనను తాను ద్రాక్షవల్లితోనూ మనలను ద్రాక్ష తీగలతోనూ పోలుస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. రెండవదిగా మనం చదివినటువంటి వాక్య భాగంలోనే నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును అనేటువంటి సెంటెన్స్ ను మనము చూస్తున్నాము. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటిది ఏంటంటే, క్రీస్తు ప్రభువు మన యందు నిలిచి ఉండి మన ద్వారా క్రియ జరిగించాలి అంటే ఏమి జరగాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ చెప్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. మూడవదిగా మనము ఆత్మీయముగా ఫలించాలి అని అంటే ఏ షరతు మనము అమలు చేయవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ విషయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని మనం చదువుకున్నట్లుగా మనము గుర్తించవచ్చు. తరువాత క్రీస్తు ప్రభువు ఎప్పుడు మనము బాగుగా ఫలించగలము అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలలో ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అనేటువంటి యొక్క విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక మూడవది, క్రీస్తు నుండి మనము వేరుగా ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన మనకు చెప్తా ఉన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనేటువంటి మాట మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నది. చివరిగా, ఒకవేళ మనము ఆయన యందు నిలిచి ఉండని ఎడల ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని ఆయన చెప్పటం మనం చూసాం. క్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికి ఉన్నటువంటి కాలంలో అనేకమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల్ని తేలిగ్గా అర్థమయ్యేందుకు, సామాన్యులకు సహితము తేలికగా అర్థమయ్యే విధంగా ఆయన ఉపమానముల ద్వారా ఆ విషయాల్ని చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి ఉపమానములలో ఇది ఒక ఉపమానమై ఉన్నది. ఈ ఉపమానములో ఆయన ద్రాక్ష చెట్టును తీసుకొని ఆయన చెప్పదలిచినటువంటి ఆ యొక్క ఆత్మీయ సత్యాన్ని దాని ద్వారా మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉపమానములో మనము చూచినటువంటి ఈ యొక్క ద్రాక్ష చెట్టు అనేటువంటిది ద్రాక్ష చెట్టే కానక్కర్లేదు, మరి ఏ చెట్టు అయినా మనము ఊహించుకొనవచ్చును. మనకందరికీ తెలిసినటువంటి విధంగా కొమ్మ అనేటువంటిది ఏంటో, చెట్టు అంటే ఏంటో, చెట్టుకు కొమ్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటో, కొమ్మ ఎప్పుడు
పచ్చగా ఉంటుందో, బ్రతికి ఉంటుందో, అది ఎప్పుడు ఎండిపోతుందో అనేటువంటి ఈ యొక్క విషయముల ఆధారంగా ఆయన ఈ ఆత్మీయ సత్యాన్ని గురించి ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఈ ద్రాక్ష తీగ అనేటువంటి దాన్ని ఆయన మనుషులతో పోల్చాడు. అంటే ఒక్కొక్కరము ఒక్కొక్క ద్రాక్ష తీగ లాంటి వారము అనేటువంటి విధంగా ఆయన పోల్చి చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన తనను తాను ద్రాక్ష వల్లితో, ద్రాక్ష చెట్టుతో పోల్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చెట్టు అనేటువంటిది మెయిన్. చెట్టు అనేటువంటిదే లేకపోతే తీగ అనేటువంటిదే లేదు. చెట్టు అనేటువంటిది ఉండటం వలన దానికి ఉన్నటువంటి తీగలు అనేటువంటివి లేక కొమ్మలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. చెట్టు ఫలిస్తున్నప్పుడు కొమ్మలు అధికమవుతూ ఉంటాయి. చెట్టు ఫలిస్తున్నప్పుడు దాని నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఫలములు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈ లోక సంబంధంగా చెట్టు కొమ్మలకు ఉన్నటువంటి సంబంధాన్ని, చెట్టు ఫలించటానికి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని, వీటన్నిటినీ మనము నిత్య జీవితంలో గమనించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఒకవేళ చెట్టు కొమ్మే గనక నరకబడినట్లయితే ఏమవుతుందో మనకందరికీ తెలుసు. చెట్టు కొమ్మ నరకబడినట్లయితే అది చెట్టు నుండి వేరైపోయేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి దానిలోనికి చెట్టు సారం అనేటువంటిది ఏమీ ప్రవహించేటువంటిదిగా ఉండదు. కాబట్టి అది దానంతట అదే బ్రతికేటువంటిదిగా ఉండకుండగా చనిపోయేటువంటిదిగా అయిపోతుంది. ఆ కారణం చేత అది ముందు వాడిపోతుంది, తర్వాత ఎండిపోతుంది, ఆ తర్వాత అగ్నిలో వేసి కాల్చబడుతుంది. ఈ విధంగా మనకు తెలిసినటువంటి విషయముల ద్వారా క్రీస్తు ప్రభువు మనము తెలుసుకోవలసినటువంటి ఆత్మీయ సత్యములను ఆయన బోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునితో మనకు ఉండేటువంటి యొక్క సంబంధం అనేటువంటిది క్రీస్తు ద్వారా మనకు కలిగి ఉన్నదని మనకందరకు తెలుసు. క్రీస్తు ప్రభువే లేకపోయినట్లయితే దేవునితో ఉన్నటువంటి యొక్క సంబంధము మనకు ఆదాము ద్వారానే తెగిపోయింది. ఆనాటి నుండి క్రీస్తు ప్రభువు మళ్ళీ వచ్చి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా తిరిగి తండ్రిని మనము చేరగలిగినటువంటి యొక్క సంబంధాన్ని ఆయన పునరుద్ధరించే వరకు మనకు తండ్రితో ఉన్నటువంటి యొక్క సంబంధం అనేటువంటిది మాత్రము లేకుండా పోయింది. ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వసించటం ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచటం ద్వారా, ఆయన కాచినటువంటి ఆ యొక్క రక్తమును బట్టి మనకు పాప క్షమాపణ కలుగుతుందని మనం విశ్వసించటం ద్వారా తండ్రి యొద్దకు మరల మనకు మార్గం అనేటువంటిది క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేయటం జరిగింది. అయితే క్రీస్తు ప్రభువుతో మనము సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే తండ్రితోనూ సంబంధమును కలిగి ఉండేటువంటి వారంగా ఉండగలము. క్రీస్తును ప్రక్కన పెట్టివేసి క్రీస్తుతో సంబంధమే లేకుండా నేరుగా మనము తండ్రి అయిన దేవునితో సంబంధం కలిగి ఉండటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. మొదటిగా మనం ఈ విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది. అయితే విశ్వాసులముగా ఈ లోకములో ఉంటున్నప్పుడు మనము క్రీస్తు నిమిత్తమై ఫలించేటువంటి వారముగా ఉండవలసి ఉన్నది. ఆయన కొరకు మనం ఫలించాలని అంటే మనము ఆయన యందు నిలిచి ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. ఆయనతో నిలిచి ఉండకుండగా మనము ఏ విధంగానూ ఫలించలేము. మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఏమనంటే, చెట్టు యొక్క కొమ్మను నరికివేసినట్లయితే ఆ నరికివేయబడినటువంటి కొమ్మ అనేటువంటిది ఏ విధంగానూ ఫలించేటువంటిదిగా ఉండనేరదు. అది వాడి ఎండిపోయి ఆ తర్వాత కాల్చివేయబడుతుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయములలో మనము ఆయన యందు నిలిచి ఉండటం గురించి ఆయన ప్రస్తావించాడు. అదే విధంగా ఆయన సహితము మన యందు నిలిచి ఉన్నటువంటి విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు. ఈ రెండు విషయములు విశ్వాస యొక్క జీవితంలో జరగవలసినటువంటివై ఉన్నవి. మనము ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఆయన మన యందు నిలిచి ఉండేటువంటి వాడై ఉంటాడు. మనము ఆయన యందు నిలిచి ఉండకుండగా ఆయన మన యందు నిలిచి ఉండేటువంటి అవకాశం అనేటువంటిదే లేదు. కాబట్టి మొదటిగా మన నుండి స్పందన అనేటువంటిది ఉండవలసి ఉన్నది. క్రీస్తు ప్రభు మన ద్వారా పని చెయ్యాలని అంటే, దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలని అంటే క్రీస్తు ప్రభు మన యందు నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రభు మన యందు నిలిచి ఉండాలని అంటే మనము మొదటిగా ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉండాలంటే ఆయనను మనం అంగీకరించినటువంటి వారమై ఉండాలి మొట్టమొదటిగా. రెండవది, ఆయన యొక్క వాక్యమును చొప్పున మనము
నడుచుకునేటువంటి వారముగా, విధేయులమై జీవించేటువంటి వారముగా, ఆయన చిత్తము చొప్పున ఈ లోకములో మన యాత్రను కొనసాగించేటువంటి వారముగా ఉండవలసి ఉంటుంది. దీనికి భిన్నముగా మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలని అంటే, ఆయన యందు మనము నిలిచి ఉండాలని అంటే అది సాధ్యమయ్యేటువంటి విషయము కానే కాదు. ఈ విధంగా మనము విశ్వాసులమైన తర్వాత, అంటే క్రీస్తు యందు మనము నమ్మిక ఉంచిన తర్వాత, మనము మన విశ్వాస యాత్రలో కొనసాగేటప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు మనలను తొందర పెట్టేటువంటివిగా, మన యొక్క గమనాన్ని మరల్చేటువంటివిగా, మన యొక్క దిశను మార్చేటువంటివిగా ఉండగలవు. ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్ష అనేటువంటిది, ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు అనేటువంటివి, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహములు అనేటువంటివి మనలను మభ్యపెట్టి మన యొక్క దృష్టిని దేవుని నుండి తప్పించి క్రీస్తులో మనము నిలిచి ఉండకుండగా మనము పక్కకు తొలగిపోయేటువంటి విధంగా మనలను దిశ మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి ఉన్నవి. ఆ విధంగా మనకి జరగకుండా ఉండాలని అంటే మనము ఎల్లప్పుడూ విశ్వాసముతో నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుని యందే నిరీక్షణ ఉంచేటువంటి వారంగా ఉండాలి. ఆయనను తప్ప మరి దేనిని మనము ఆశించేటువంటి వారంగా ఉండకూడదు. ఆయనకు మాత్రమే మనము మొదటి స్థానమును మన జీవితంలో ఇచ్చి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. తరువాత మన దినచర్యలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భములోనూ ఆయనను మన మాస్టర్గా ఎంచుకుంటూ, ఆయన తప్ప మరి ఒక దానిని మనము ఆశించకుండా ఆయన చిత్తమునకు, ఆయన అధికారమునకు మనము ఒప్పుకున్నటువంటి వారమై మనము మన విశ్వాస యాత్రను కొనసాగించేటువంటి వారమై ఉండవలసి ఉంటుంది. చాలా మంది దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వారు దేవుని ద్వారా వచ్చేటువంటి మెళ్లను, కృపలను పొందాలని ఆశించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే దేవుడు ఆశించేటువంటి విధంగా వారు బ్రతికేందుకు సుముఖత చూపేటువంటి వారుగా ఉండరు. ఒకవేళ ఉన్నా గాని కొద్ది కాలం పాటు ఉంటూ వారు బాగా మోజుపడేటువంటి విషయములు వారికి ప్రత్యక్షమైనప్పుడు వాటి వెంట పరుగులు తీసేటువంటి వారుగా ఈ లోకంలో అనేక మంది ఉంటూ ఉంటారు. విశ్వాసులు సహితం కొన్ని సందర్భాలలో విశ్వాస జీవితంలో కొనసాగేటువంటి సమయములో సహితము ఆయనను వెంబడించేటువంటి విషయములో నిలకడ లేకుండా ప్రక్కకు తొలగిపోయేటువంటి వారుగా అనేక సార్లు ఉంటూ ఉంటారు. వారికి ఇష్టమైనటువంటి విషయాలలో తమ సొంత నిర్ణయములు వాళ్ళు తీసుకుంటూ డబ్బు కోసము, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహముల కోసము క్రీస్తును అమ్మివేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీరిలో అనేక మంది అనుకునేటువంటిది ఏంటంటే, ఈ కొద్ది విషయంలో నేను ప్రక్కకు తొలుగుతున్నాను, అయినా నేను విశ్వాసినే, అయినా నేను క్రీస్తునే వెంబడించేటువంటి వాడిని అని అనుకునేటువంటి వారుగా అనేక మంది ఉంటూ ఉంటారు. క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిగా దేవుడు నీ నుండి, నా నుండి ఆశించేటువంటిది ఏమిటంటే, నీవు ఆయన చిత్తము చొప్పున మాత్రమే, ఆయన ఆశించేటువంటి విధముగా మాత్రమే, ఆయన వాక్యము చొప్పున నడుచుకున్నటువంటి వాడివిగా మాత్రమే నీవు ఉండాలని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. అయితే మనము మన ఇష్టం చొప్పున జరిగించుకునవలనని ఆశించినట్లయితే మనము వేరుగా దేవుని నుండి ఉండవచ్చును. దానిలో దేవుడు ఏమీ ఆక్షేపణ తెలియజేసేటువంటి వాడిగా ఉండడు. కానీ క్రీస్తులో నుండి తొలగిపోయినటువంటి వాడుగా ఆ క్షణం నుండి నువ్వు ఉండగలవు. ఈ విషయమును మనము జ్ఞాపకం ఉంచుకొనవలసి ఉన్నది. ఈ విషయమై మనం జాగ్రత్త తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో నిలిచి ఉండుట అనే మాట వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిలిచి ఉండుట అంటే ఈ మాట దేన్ని తెలియజేస్తున్నదంటే, ఎల్లప్పుడూ నిలిచి ఉండుట అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నది. రెండవది, అన్ని విషయములలోనూ, అన్ని సందర్భములలోనూ నిలిచి ఉండుట అనేటువంటి విషయములను తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆయన యందు మనము నిలిచి ఉండుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, అన్ని విషయములలోనూ, అన్ని సందర్భములలోనూ ఆయన యందు మనము నిలకడగా నిలిచి ఉండవలసి ఉన్నది. కొంతసేపు ఆయన యందు నిలిచి ఉండటము, తర్వాత పక్కకు తొలగటం, మళ్ళా రావటము, మళ్ళా తొలగటము, ఇది కాదు. కాబట్టి మనము ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఆయన మన యందు నిలిచి ఉండేటువంటి వాడిగా ఉంటానని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి పొరపాటు మన సైడ్ నుండే జరుగుతూ ఉన్నది. మనము ఆయన దగ్గరికి వెళతాము,
నీతో నిలిచి ఉంటాము, నీతో కొనసాగుతామని చెప్తాము. కానీ ఆయనతో నిలిచి ఉండేటువంటి వారముగాను, ఆయనతో కొనసాగేటువంటి వారముగాను మనము ఉండనప్పుడు మనలను దేవుడు ఆయనలో నిలిచి ఉన్నటువంటి వారి కింద ఆయన కన్సిడర్ చేసేటువంటి వాడిగా ఉండడు. నువ్వు ఆయనలో నిలిచి ఉండలేదు కాబట్టి ఆయన మనలో ఎలా నిలిచి ఉండగలడు? మనము కోరేటువంటి వాటిని, మనం ఆశించేటువంటి వాటిని, మన అవసరతలను ఆయన తీర్చాలని నేనును ఆశించేటువంటి యొక్క ఆశను ఎలా ఆయన తీర్చగలడు అనేటువంటి ప్రశ్న మనము ఎప్పుడు ఆలోచించేటువంటి వారంగా ఉండము. క్రీస్తును మనము అన్ని సమయములలోనూ అన్ని సందర్భములలోనూ అనుసరించేటువంటి వారంగా, ఆయన యందే నిలిచి ఉండేటువంటి వారంగా మనము ఉండాలని అంటే మనకు కొన్ని లక్షణాలు అనేటువంటిది మనము అలవరుచుకోవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. దీనిలో కమిట్మెంట్ అనేటువంటిది, అంటే నిబద్ధత అనేటువంటిది, లేకపోతే సంకల్పము అనేటువంటిది, లేకపోతే అంకిత భావం అనేటువంటి ఈ యొక్క లక్షణాలతో కూడినటువంటి కమిట్మెంట్ అనేటువంటిది చాలా చాలా అవసరము. నీవు కమిటెడ్ గా ఉన్నప్పుడు ఏది ఏమైనప్పటికీ నీవు దేని నిమిత్తమై గురి కలిగి ఉన్నావో దాని నిమిత్తమే ముందుకు వెళ్లేటువంటి వాడుగా ఉంటావు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా అయినా ఉండవచ్చును, ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, కామెంట్స్ ఇలాంటివి ఎన్నో ఉండవచ్చును. కానీ నీవు మాత్రము కమిట్మెంట్ కలిగినటువంటి వాడవై దేవుని వెంబడించేటువంటి వాడవుగా ఉండగలుగుతావు. తరువాత నిగ్రత అనేటువంటిది మనకు క్రీస్తులో నిలిచి ఉండాలంటే అవసరమైనటువంటి లక్షణంగా ఉంటున్నది. కొనసాగింపు అనేటువంటిది మనము ఏ పని చేసినప్పటికీ చాలా చాలా అవసరమైనటువంటి లక్షణంగా ఉంటున్నది. ఎందుకంటే చాలా మంది చాలా పనులను ప్రారంభించేటువంటి వారిగా ఉంటారు, కానీ వాటిలో వారు కొనసాగేటువంటి వారిగా వారు ఉండరు. మధ్యలోనే తొలగిపోయేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కొంతకాలము నడిచిన తర్వాత విసికి వేసారినటువంటి వారే దాని నుండి తొలగిపోయేటువంటి వారు కొందరైతే, మొదట్లోనే తొలగిపోయేటువంటి వారు మరికొందరు ఉంటారు. ఇంకొంతమంది చివరిలో తొలగిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి ప్రవర్తనను మనము రకరకాలైనటువంటి మనుషులలో, రకరకాలైనటువంటి విషయాల్లో చూచేటువంటి వారంగా ఈ లోకంలో ఉంటూ ఉంటాము. మనలో జాగ్రత్త అనేటువంటిది చాలా చాలా అవసరం. ప్రతి విషయము ఎలా సాగుతున్నది, ఏం జరుగుతున్నది అని జాగ్రత్త తీసుకునేటువంటి వాడుగా నువ్వు ఉండవలసి ఉంటుంది. కొందరికి ఏదో చేస్తున్నాము, ఎక్కడికో పోతున్నాము అన్నట్టుగా ఉంటారు తప్ప వారు ఏమి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి వీటిని గురించి జాగ్రత్త పడేటువంటి వారుగా, ఆలోచించేటువంటి వారుగా వారు ఉండరు. అలాంటి వారు సరైనటువంటి విధంగా నిగ్రత కలిగినటువంటి వారై వారు కొనసాగే వారుగా ఉండలేరు. తరువాత మన యొక్క విశ్వాసం అనేటువంటిది దేవునితో గడిపేటువంటి ఒంటరి సమయం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనము ఆయనలో నిలిచి ఉండుట అనేటువంటి విషయాన్ని స్థిరపరిచేవిగా ఉంటాయి. మనము దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారమైనట్లయితే ఏది ఏమైనప్పటికీ ఆయనే మన పక్షముగా ఆయన చర్య తీసుకుంటాడు. నేను ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన నాకు నమ్మకంగా ఉంటాడు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను నడిపించినటువంటి దేవుడు ఈ దినమందు నన్నును నడిపించ సమర్థుడై ఉన్నాడని విశ్వాసంతో కొనసాగినప్పుడు నీవు నిలిచి ఉండేటువంటి అవకాశములు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా దేవునితో గడిపేటువంటి ఒంటరి సమయంలో కొన్ని అంశాలున్నాయి. మొట్టమొదటిది ఒంటరి ప్రార్థన. ఎవరు ఒంటరి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారో తప్పనిసరిగా తూలి తొట్టిల్లేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. దేవునితో ప్రతి దినము నీవు గడపవలసినటువంటి యొక్క ప్రత్యేక సమయమును నీవు తప్పనిసరిగా గడిపేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. ఇది నువ్వు చేయటం మానివేసినప్పుడు నీ యొక్క ఫాల్ అనేటువంటిది, నువ్వు పడిపోవటం అనేటువంటిది, దేవునిలో నీవు నిలిచి ఉండకుండా తప్పిపోవటం అనేటువంటిది ఎంతో దూరంలో లేదని నీవును నేనును గ్రహించవలసి ఉన్నది. తర్వాత వాక్యముతో హృదయమును నింపుకున్నప్పుడు దానితో మనము దుష్టుని ఎదిరించేటువంటి శక్తి కలిగినటువంటి వారంగా ఉండగలుగుతాం. క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనము చూచినప్పుడు ఆయన సాతాను ద్వారా శోధింపబడినప్పుడు ప్రతి విషయములోనూ వాక్యమును కోట్ చేస్తూ దుష్టుని ఎదిరించినట్లుగా మనము చూస్తున్నాము. అదే విధంగా మనము సహితము వాక్యముతో హృదయమును ఎప్పుడు నింపుకునేటువంటి వారమై ఉండాలి. ఈ దినములలో పరిస్థితి ఎలా మారిపోయినదంటే ఒకప్పుడు లేనటువంటి
ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ వచ్చేయటం వలన ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది పూర్తిగా ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ గా మారిపోవటం బట్టి పరిస్థితులు ఎలా మారిపోయినాయంటే 24 గంటలు సెల్ ఫోన్తోనే గడిపేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అదే విధంగా 24 గంటలు తమకి ఇష్టం వచ్చినటువంటి లేకపోతే తాము వ్యామోహపడేటువంటి ఇతర అలవాట్లలోనే సమయం గడిపేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము మన సమయమును వినియోగించుకునేటువంటి విషయములో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. అందరూ ఒక రకంగా ఉన్నప్పుడు నీవు దానికి భిన్నముగా ఉండటం నేర్చుకోపోయినట్లయితే నీవు విశ్వాసిగా ఉండగలిగినటువంటి వాడవుగా ఎంతో కాలము ఉండలేవు. తర్వాత శోధన నుండి తొలగిపోవుట అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొందరు శోధన ఎక్కడైతే ఉంటుందో అక్కడికే వెళ్ళి నిలబడేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. అక్కడ శోధన ఉందని తెలిసినప్పటికీ దాని నుండి తొలగిపోవాలని వాక్యం చెప్తూ ఉన్నప్పటికీ వారు శోధన దగ్గరికే వెళ్ళి అక్కడే నిలబడేటువంటి వారిగా ఉంటారు. అక్కడ శోధన వచ్చినప్పుడు వారు జయించేటువంటి వారిగా ఉండరు, కానీ దానిలోనే పడిపోయేటువంటి వారిగా ఎంతో మంది ఉంటూ ఉంటారు. కాబట్టి శోధన నుండి తొలగిపోయేటువంటి వాడుగా నీవును నేనును ఉండగలుగుతున్నామా అనేటువంటిది మనలను గురించి మనము పరీక్షించుకోవలసినటువంటి అంశమై ఉన్నది. తర్వాత వాక్యం ఏమైనా సెలవిస్తున్నదంటే దుష్టుని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని సెలవిస్తున్నది. కాబట్టి దుష్టుని మనము ఎదిరించేటువంటి వారంగా ఉంటున్నామా? శోధనలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి వస్తాయి. అయితే ఆ శోధన సమయంలో నీవు దుష్టుని ఎదిరించాలంటే నీవు ప్రార్థనతో సిద్ధపడినటువంటి వాడవై ఉండాలి. నీవు వాక్యముతో సిద్ధపడినటువంటి వాడవై ఉండాలి. నీవు దుష్టుని ఎదిరించాలని నిర్ణయించుకుని అదే నిర్ణయమును కట్టుబడినటువంటి వాడుగా నీవు ఉండవలసి ఉంటుంది. నీ నిర్ణయం చొప్పున నీవు కొనసాగించేటువంటి వాడుగా అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాలలోనూ నీవు ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే నువ్వు జయించేటువంటి వాడుగా ఉండగలుగుతావు. లేకపోయినట్లయితే అందరిలాగానే నీవు ఉంటావు, తప్పిపోతావు, మళ్ళీ నేను విశ్వాసనే అనుకుంటావు, తప్పిపోతావు, మళ్ళీ నేను ఇంకా విశ్వాసంలోనే ఉన్నాను అనుకుంటావు. ఈ విధంగా వేషధారణ విశ్వాస జీవితాన్ని నేను గడిపేటువంటి వారంగా ఉండగలము. నీవును నేనును క్రీస్తులో నిలిచి ఉన్నాము అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే నీవును నేనును ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలించేటువంటి వారంగా ఉంటాము. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఫలముల అన్నిటిని గురించి మనం ఏమి ఇప్పుడు ఆలోచించట్లేదు, కానీ రవి 2 విషయాలలో మనలను నడిపించేటువంటివిగా ఉండనై ఉన్నవి. మొట్టమొదటిది ఏంటంటే దేవునిని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ అంగీకరించేటువంటివిగా ఉండేటువంటివై ఉంటాయి. అంటే క్రీస్తు ప్రభువును ఎప్పుడైనాను ఏ సందర్భంలోనైనాను ఏ సమయంలోనైనాను నీవు ఎరుగనని చెప్పేటువంటి వాడుగా ఉండవు. నీవు దేవునికే చెందినటువంటి వాడవని ఎక్కడైనా ఎవరి ముందైనా ఏ సందర్భంలోనైనా నీవు చెప్పేటువంటి వాడుగా ఉంటావు. ఆ విధంగా దేవుని ఎడల నీకున్నటువంటి ప్రేమను నీ క్రియలలో చూపేటువంటి వాడుగా తప్పనిసరిగా ఉండి తీరుతావు. రెండవది, దేవుని యొక్క ప్రేమ అంటూ నీలో ఉన్నట్లయితే ఆ ప్రేమ క్రియలలో కనపడేటువంటిదిగా ఉంటుంది. ఆ ప్రేమ ఎలాంటిదంటే శత్రువుని సహితము ప్రేమించేటువంటిదిగా ఉంటున్నది. మనలను హింసించేటువంటి వారిని సహితము ప్రేమించేటువంటిదిగా ఉంటున్నది. ఇతరులను సహితము మనలాగా ప్రేమించేటువంటి ప్రేమ అయి ఉన్నది. ఇవన్నీ క్రీస్తు ప్రభు ఈ లోకములో బ్రతికినప్పుడు ఆయన చేసి చూపించినటువంటి విషయాలై ఉన్నవి. అదే విధమైనటువంటి ప్రేమను నీవు సహితము చూపించేటువంటి వాడుగా ఉంటావు. ఇవి ఏవీ లేకుండా నీవు చెప్పేటువంటిది ఒకటి, నువ్వు చేసేటువంటిది మరొకటి అయినట్లయితే అది కేవలము థియరిటికల్ రిలిజన్ అవుతుంది, కానీ అది ప్రాక్టికల్ రిలిజన్ అయితే అవ్వదు. నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వాడుగా అయితే లేవు. అంతవరకైతే ఖచ్చితంగా చెప్పవచ్చును. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో నిలిచినటువంటి వాడుగా లేవో క్రీస్తు నీలో నిలిచినటువంటి వాడుగా ఉండనేరడు. కాబట్టి నీవు క్రీస్తులోనే ఉన్నానని నీవు అనుకుంటున్నట్లయితే అది నీ భ్రమ. నీవు అనుకుంటూ సాగుతూ ఉన్నావు, వేషధారిగా ముందుకు వెళుతూ ఉన్నావు. కొంతమంది మనుషులు చూస్తున్నప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే తాము ఏదో దైవభక్తి కలిగినటువంటి వారి వలె ప్రవర్తించేటువంటి వారుగాను,
ఏదో ఇతరులకు కొంత సహాయం చేసినట్లుగా కనబడే నిమిత్తము వారికి ఉన్నటువంటివి ఏవో ఇవ్వటం అనేటువంటిది చేయటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అయితే వారి హృదయాంతరంగములో వారికి ఉన్నటువంటి స్వార్థం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు బయటపడుతూ ఉంటుంది. వారు ఏమాత్రము వారి స్వార్థము నుండి తొలగిపోయినటువంటి వారుగా లేరని, క్రీస్తులో నూతన వ్యక్తులుగా తీర్చబడినటువంటి వారుగా వారు లేరనేటువంటి విషయము మనకి అప్పుడు గాని అర్థం కాదు. మనం ఎలా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని ఈ దినమందు మనము పరిశీలించుకోవలసి ఉన్నది. ఒక ద్రాక్ష తీగ ఫలించాలంటే ఆ ద్రాక్ష తీగ ద్రాక్ష వల్లిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండినటువంటిదిగా ఉండవలసి ఉన్నది. అది ఏదో కొంతకాలం ఉండి తెగిపోయినట్లయితే అది ఫలించేటువంటిదిగా ఉండనేరదు. కాబట్టి ఎల్లప్పుడూ నీవు ద్రాక్ష వల్లిలో నిలిచి ఉండేటువంటి వాడుగా నీవు ఉంటున్నావా అనే విషయాన్ని నీవు పరీక్షించుకునవలసి ఉన్నది. నేనును ద్రాక్ష వల్లిలోనే నిలిచి ఉన్నటువంటి వారమైనట్లయితే మనము ఎల్లప్పుడూ నిలిచి ఉన్నటువంటి వారంగా ఉండగలుగుతాము. ద్రాక్ష వల్లిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండుట అనేటువంటిది ఇది మనము చేయవలసినటువంటి పని అయి ఉన్నది. ఇది దేవుడు చేయుడు. మనము ఆయనలో నిలిచి ఉంటామా లేదా అనేటువంటిది మనము చేయవలసినటువంటి పని అయి ఉన్నది. నీవు ఉండాలంటే ఉండొచ్చు, లేకపోతే ద్రాక్షవల్లి నుండి వేరుపడాలంటే పడవచ్చు. ఆ స్వాతంత్రతను, ఆ లిబర్టీని దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. కాబట్టి దీని మీద నిర్ణయం తీసుకునవలసినది, దీన్ని కొనసాగించవలసినది నీవై ఉన్నావు. కాబట్టి నీ అనుమతి లేకుండా సాతానుడు నిన్ను జయించలేడు. సాతానుడు నిన్ను క్రీస్తు నుండి వేరుపరచలేడు. నీవే ఈ నిర్ణయమును తీసుకుని క్రీస్తుతో ఉండేలాగా అయినా చూసుకుంటావు, లేకపోతే క్రీస్తు నుండి వేరుపడి సాతానుకు లోబడి క్రీస్తు నుండి వేరైపోయేటువంటి వాడుగా నిన్ను నీవు చేసుకునేటువంటి వాడుగా ఉంటావు. అయితే నీవు ఎల్లప్పుడూ క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వాడుగా ఉన్నట్లయితే ఆయన నీలో నిలిచి ఉంటాడు. ఆయన సారము నీలోనికి వస్తుంది. అప్పుడు నీవు ఫలించేటువంటి వాడుగా ఉండగలుగుతావు. నీవు క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వాడవైనట్లయితే మిగిలినటువంటిది అంతా కూడాను దేవుడే చేసేటువంటి వాడిగా ఉంటాడు. నీ పని కేవలము ఆయనలో నిలిచి ఉండునట్లుగా నీవు నిర్ణయం తీసుకొని కొనసాగటం వరకే. మిగిలినటువంటిదంతా కూడాను అంటే నువ్వు ద్రాక్ష తీగగా పువ్వులు పూయటానికి, ఆ తర్వాత ఫలించటానికి అదంతా కూడాను దేవుడే చేస్తాడు. నీకు కావలసినటువంటి సారం అంతా కూడాను దేవుడే ద్రాక్ష వల్లి నుండి తీగవైనటువంటి నీకు అందజేస్తూ ఉంటాడు. నిన్ను పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. నీ పని ఏంటంటే ఎల్లప్పుడూ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉండేటువంటి తీగగా నిన్ను నీవు నిలుపుకోవటం అనేటువంటిది. ఈ ఒక్క విషయం నీవు చేసినట్లయితే అప్పుడు దేవుని యొక్క సారము నిరంతరము నీలోనికి వస్తూ ఉంటుంది. ఆ సారమును బట్టి నువ్వు పూత పూయవలసినటువంటి సమయంలో పూసేటువంటి వాడుగా ఉంటావు. కాపు కాయాల్సినటువంటి సమయంలో కాపు కాసి ఫలములను ఇచ్చేటువంటి వాడుగా నువ్వు ఉండగలుగుతావు. ద్రాక్ష వల్లి మన ద్వారా ఏమైతే చేయాలని అనుకుంటున్నదో అదంతా చేయాలని అంటే నీవు ద్రాక్ష వల్లిలో నిలిచినటువంటి వాడుగా ఉండాలి. ఆ ద్రాక్ష వల్లి యొక్క అధికారం కింద నువ్వు ఉండాలి. ఆ అధికారమునకు లోబడి నువ్వు పని చేయవలసి ఉన్నది. నీ ఇష్టాన్ని పక్కన పెట్టవలసి ఉన్నది. అంటే నీవు ద్రాక్ష వల్లిలో నిలిచి ఉన్నప్పుడు ఏం చేస్తావంటే ద్రాక్ష వల్లి యొక్క అధికారమునకు లోబడి ఉంటావు. అంటే క్రీస్తు ప్రభు యొక్క అధికారమునకు నీవు లోబడి ఉండేటువంటి వాడుగా నిన్ను నువ్వు చూసుకుంటావు. ఆ అధికారమునకు తప్ప మరి ఒక అధికారమునకు నీవు తావిచ్చేటువంటి వాడుగా ఉండవు. నీ ఇష్టాన్ని, నీ కోరికను పక్కన పెట్టేసి క్రీస్తు యొక్క కోరిక మాత్రమే నీ ద్వారా జరగాలనేటువంటిది నీవు ధ్యేయంగా పెట్టుకుని ఆ విధంగా నీ జీవితమును కొనసాగించేటువంటి వాడుగా ఉంటావు. నీవు ద్రాక్ష వల్లిలో నిలిచినటువంటి వాడుగా ఉన్నప్పుడు నీ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే, నీ యొక్క కోరిక ఏమై ఉంటుందంటే అక్కడ నిలిచి ఉండి చెట్టుకు మహిమ తేవాలనేటువంటిది నీ యొక్క గురి, గమ్యమై ఉంటుంది. తనకు తాను మహిమ తెచ్చుకునేటువంటి కోరిక కొమ్మకు ఉండదు. ఎప్పుడైతే నీవు దేవునిలో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నటువంటి వాడుగా ఉన్నావు, నీ యొక్క దృష్టి దేని మీద ఉంటుందంటే చెట్టుకు మహిమ తెచ్చేటువంటి విధంగా నీ యొక్క దృష్టి ఉంటుంది. ఎప్పుడు ఉండదంటే నీవు
చెట్టు నుండి వేరైపోదాం అనేటువంటి దృష్టి కలిగినప్పుడు, లేకపోతే చెట్టు నుండి వేరైపోయినప్పుడు అప్పుడు నీ యొక్క దృష్టి అనేటువంటిది మారుతూ ఉంటుంది. మనము ద్రాక్షవల్లిని చూసినట్లయితే చాలా కొమ్మలు ఉంటాయండి. ఆ కొమ్మలన్నిటి మీద కాయలు రావటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కొన్ని కొమ్మల మీద తక్కువ కాయలు ఉంటాయి, కొన్ని కొమ్మల మీద ఎక్కువ కాయలు అనేటువంటివి ఉండవచ్చును. అయితే అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడాను కొమ్మను గురించి మాట్లాడరు, కానీ చెట్టును గురించి మాట్లాడతారు. ఈ చెట్టు బాగా ఫలించిందే, ఈ చెట్టు తక్కువగా ఫలించిందే అని మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. అంటే చెట్టును గురించి మాట్లాడతారు, కానీ కొమ్మను గురించి మాట్లాడరు. యాక్చువల్గా కాయలు అనేటువంటివి చెట్టుకున్నటువంటి కొమ్మలకి ఉన్నాయి, కానీ మహిమ అనేటువంటి దేనికి వస్తున్నదంటే చెట్టుకి వస్తున్నది. అదే విధంగా నీవు దేవునిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి వాడుగా ఉన్నట్లయితే నీవు చెట్టుకు మహిమ తెచ్చేటువంటి విధంగా నీ యొక్క బ్రతుకును కొనసాగించేటువంటి వాడవే అంటావు, గాని నీకు నీవు మహిమ తెచ్చుకునేటువంటి వాడవుగా నీవు ఆశపడేటువంటి విధంగా ఉండవు. మనం చదువుకున్నటువంటి యొక్క వృత్తాంతంలో క్రీస్తు ప్రభు ద్రాక్ష వల్లిని, ద్రాక్ష తీగను ఉపయోగించి ఆయన చెప్పినటువంటి యొక్క సాదృశ్యాన్ని మనము మరో రీతిగా కూడా ఆలోచించవచ్చు. అంటే ద్రాక్ష చెట్టు బదులు మరి ఒక చెట్టును గురించి మనము ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉన్నది. సపోజ్ ఒకే ఆపిల్ చెట్లో అనేక వెరైటీల కొమ్మలు అంటుగట్టబడితే ఏమవుతుంది అనేటువంటి విషయము మనకందరికీ తెలిసినటువంటిదే. అదంతా కూడాను యాపిల్ చెట్టే, కానీ ఆ యాపిల్ చెట్లో కొన్ని కొమ్మలు దానికి సహజంగా వచ్చినటువంటి కొమ్మలు, అంటే చెట్టుకి ఉన్నటువంటి యొక్క కొమ్మలే కొన్ని సహజమైనవి అక్కడ ఉన్నాయి. అదే సమయంలో మరికొన్ని కొమ్మలు తీసుకొచ్చి మనం ఏం చేసామంటే దీనికి అంటుగట్టాం. ఈ కొమ్మలు ఏంటంటే వేరే చెట్ల నుండి తీసుకుని వచ్చినటువంటి కొమ్మలు. నేను ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యాపిల్ చెట్టును చూశాను. అంటే అది పాతుకుంటానికని అమ్మబడుతున్నటువంటి యాపిల్ చెట్టు. 5 రకాల యాపిల్స్ ఆ ఒకే చెట్టు నుండి వస్తాయట. నేను అది చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాను. మొత్తం యాపిల్ కాయలే వచ్చేటువంటిది ఆ చెట్టు నుండి, కానీ 5 రకాల యాపిల్స్ ఆ ఒకే చెట్టు నుండి వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆ చెట్టుకు రకరకాలైనటువంటి కొమ్మలు అంటుగట్టబడినవి. అది దాని యొక్క కారణము. ఇదే విధంగా క్రీస్తు ప్రభువును మనము ఇప్పుడు నేను చెప్పినటువంటి యాపిల్ చెట్టుతో పోల్చొచ్చు. క్రీస్తు ప్రభువు తన సొంత ప్రజలుగా స్వీకరించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆయనలో ఉన్నారు, ఆయన ద్వారా ఎదుగుతున్నారు. వారు సహితము ఫలించేటువంటి వారుగా ఆయనతో ఉంటూ ఉంటారు. అదే సమయంలో అన్యులైనటువంటి వారు ఆయనలో అంటుగట్టబడినటువంటి వారుగా ఉన్నారు. వీరు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు అన్నట్లుగా ఇశ్రాయేలీయులను, యూదులను, అన్యులను అందరూ కలిసి క్రీస్తు నుండి వచ్చినటువంటి సారాన్నే తీసుకుంటూ ఆయన నుండి వచ్చినటువంటి యొక్క బలమునే పొందుతూ రకరకములైనటువంటి ఫలములు ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 రకాల యాపిల్స్ వచ్చేటువంటి యొక్క చెట్టు ఫలించింది అనుకోండి. ఒక కొమ్మ నుండి ఒక రకమైనటువంటి యాపిల్స్ వస్తాయి, మరొక కొమ్మ నుండి మరొక రకమైనటువంటి యాపిల్స్ వస్తాయి. ఈ రకంగా ఆ చెట్టును మనం చూసినప్పుడు 5 రకాల యాపిల్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఇదే విధంగా ఇశ్రాయేలీయులు ఫలించేటువంటి ఫలాలు కొన్ని ఉన్నాయి, అన్యులమైనటువంటి మనం ఫలించేటువంటి ఫలాలు ఉన్నాయి. కాబట్టి నీవు క్రీస్తులో అంటగట్టబడినప్పుడు నీ నుండి వచ్చేటువంటి ఫలాలు నీ వలె ఇతర కొమ్మలు ఉన్నాయి కదా అక్కడ ఆ చెట్టుకి, ఆ కొమ్మల నుండి వచ్చేటువంటి ఫలాలు అనేటువంటివి భిన్నంగా ఉండొచ్చు. కొంతమంది కొన్ని కాయల్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి కొంతమంది ఆ కాయలు నాకు చాలా ఇష్టము అని వెళ్ళి ఆ కాయల్ని కోసుకున్నట్లుగా నీకున్నటువంటి కాయల్ని ఇష్టపడేటువంటి వారుగా ఉండరు. కానీ దేవుడు ఆశించేటువంటిది ఏంటంటే నీవు ఫలించవలసినటువంటి ఆ యొక్క ఫలములను నీవిచ్చేటువంటి వాడుగా ఉండాలి. నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతను నీవు చేసేటువంటి వాడుగా ఉండాలి. ప్రజలు నీకున్నటువంటి ఆ ఫలములను ఇష్టపడకపోవచ్చు, కానీ దేవుడు నీ ద్వారా నీకున్నటువంటి యొక్క ఫలములను దేవుడు నువ్వు ఫలించాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 రకాల యాపిల్స్ ఇచ్చేటువంటి యొక్క చెట్టును గురించి మనం ఆలోచించినప్పుడు అక్కడ ప్రతి కొమ్మ తాను ఇవ్వవలసినటువంటి ఫలమును తాను ఇచ్చేటువంటిదిగా ఉండాలి. ఇతర కొమ్మలు ఇచ్చేటువంటి యొక్క ఫలములతో నీకు సంబంధం లేదు, అది దేవుడు చూసుకుంటాడు.
కానీ నీవిచ్చేటువంటి ఫలములను నీవు నమ్మకంగా ఇచ్చేటువంటి వాడుగా ఉండాలి. అంటే ఇతర కొమ్మలతో కలిసి సహకరిస్తూ చెట్టుకు మహిమ కలిగేటట్లు నీ బాధ్యతను నువ్వు చేయవలసి ఉంటుంది. నీ పనిని నువ్వు చేయవలసి ఉంటుంది. అంటే ఇతర కొమ్మలకేమో అందరు ఇష్టపడేటువంటి కాయలు వస్తున్నాయండి, నా దగ్గరికి ఎవరూ రావటం లేదండి అని అలాంటి తత్వం నువ్వు చూపించేటువంటి వాడుగా ఉండకూడదు. క్రీస్తులో నీవు అంటగొట్టబడినటువంటి వాడమైనట్లయితే, క్రీస్తు యొక్క తత్వం నీలో ఉన్నట్లయితే, నీవు చేయవలసినటువంటి పనిని నీవు చేసేటువంటి వాడుగా ఉంటున్నావా లేదా అనేటువంటిది మాత్రమే వ్యాలిడ్ గానే, మిగిలినటువంటిది నీకు సంబంధము లేనటువంటి విషయం అనేవి నీవు నేను గ్రహించవలసి ఉంటుంది. చెట్టును గురించి మనం మాట్లాడుతున్నాము. ఇదే విధమైనటువంటి చెట్టుకున్నటువంటి కొమ్మలో పైన ఉన్నటువంటి సగం కొంత తెగింది అనుకుందాం, మిగిలినటువంటి సగం ఇంకా అలాగే వేలాడుతూ ఉన్నది. వేలాడుతూ అంటే పూర్తిగా నేల వైపు వేలాడిపోవట్లేదు, కొంచెం విరిగింది, అలాగే వేలాడుతూ ఉన్నది అనుకుందాం. అది బ్రతుకుద్దంటారా చచ్చిపోద్దంటారా? మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. కొంచెం విరిగినటువంటి ఆ యొక్క కొమ్మ అది బ్రతుకుతుంది, ఎందుకంటే అది పూర్తిగా విరిగిపోలేదు. ఇదే విధంగా మనం కూడా విశ్వాస జీవితంలో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు విరిగేటువంటి వారంగా ఉంటాము, కొంచెం దారి తప్పేటువంటి వారంగా ఉంటాము, తప్పటడుగు వేసేటువంటి వారంగా ఉంటాము. అయితే నీవును నేనును క్రీస్తునందు నిలబడినటువంటి వారమై మనము చేయవలసినటువంటిది ఏంటంటే క్లింగ్ టు యువర్ ఫెయిత్. అంటే నీ యొక్క విశ్వాసంలో నీవు నిలిచి ఉండు, తొలగిపోకు, పూర్తిగా తొలగిపోకు. విశ్వాసముతో ముందుకు అడుగులు వేయి, నిబ్బరమును కోల్పోవద్దు, విశ్వాసమును కోల్పోవద్దు, నిలిచి ఉన్నటువంటి వాడుగా ఉండు. ఇతర విశ్వాసుల లేకపోతే పెద్దవారి యొక్క సహాయమును నీవు తీసుకో, మరలా గారిలో పడు, దేవుడు నిన్ను బ్రతక చేసేటువంటి వాడై ఉంటాడు. ఇదే విధంగా ఒకవేళ ఈ కొమ్మ అనేటువంటిది చెట్టుకు ఎక్కడైతే అతుకుబడి ఉన్నదో అక్కడ కొంత భాగం తెగిందనుకోండి, మొత్తం తెగిపోలేదు, కొంత భాగం తెగిందనుకోండి. ఏది చెట్టుకి కొమ్మ ఎక్కడైతే అతుకుబడి ప్రారంభమైందో కొమ్మ అనేటువంటిది, ఆ భాగంలో కొంత భాగం తెగింది. అయితే అది పూర్తిగా తెగిపోలేదు, అది అలాగే ఉన్నది. అది బ్రతుకుద్దంటారా చచ్చిపోద్దంటారా? కొమ్మ బ్రతికే ఉంటుంది, ఎందుకంటే ఆ యొక్క వూండ్ అనేటువంటిది కాలక్రమేణా హీల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, నీవు ఆ సగం తెగింది కదా, ఇంకా మిగిలినటువంటిది మాత్రం నాకు ఎందుకులే అనేసి నిన్ను నీవు పూర్తిగా తెంచుకోకుండా నీవు తిరిగి దేవుని యొద్దకు వచ్చినట్లయితే, నీవు గ్రహింపుతోనూ పశ్చాత్తాపంతోనూ నీ తప్పిదమును ఒప్పుకొని దేవుడు ఆశించేటువంటి దాన్ని నీవు చేసినట్లయితే, అప్పుడు దేవుడు ఆ యొక్క ఊండును హీల్ చేసి తిరిగి తన యొక్క కొమ్మగా నిన్ను క్రమపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఇది మనము విశ్వాస జీవితంలో నేర్చుకునవలసినటువంటి వారమే ఉన్నాం. కొన్నిసార్లు మనం బాగా దెబ్బలు తిన్నప్పుడు, లేకపోతే ఒత్తిడి పెరిగినప్పుడు, మనకి ఎన్నడూ ఎదురు కానటువంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పటడుగులు కొంత వేస్తూ ఉంటాం. దీన్ని బట్టి అనేక మంది రకరకాలుగా మాట్లాడేటువంటి వారు ఉంటారు, రకరకాలుగా విమర్శలు గుప్పించేటువంటి వారు ఉంటారు, ఇవన్నీ ఉంటుంది. అయినప్పటికీ నువ్వు మాత్రం విశ్వాసమును విడిచిపెట్టవద్దు. కొమ్మ అయినటువంటి నీవు కొంత విరిగినప్పటికీ మధ్యలో, లేకపోతే చెట్టు దగ్గరే స్టార్ట్ అయ్యేటువంటి పాయింట్లోనే నువ్వు కొంత విరిగినప్పటికీ అక్కడే ఉండు, జారిపోవద్దు. అదే విధంగా నీవు కంటిన్యూ అయినట్లయితే దేవుడు నిన్ను తిరిగి పూర్తి స్థాయి కొమ్మగా మార్చేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. ఇది విశ్వాసులమైనటువంటి మనము ఎల్లప్పుడూ నేర్చుకోవలసినటువంటి అంశమై ఉన్నది. ఈ సమయంలో మనము చెట్టుకు అంటుగట్టుబడినటువంటి కొమ్మలముగాను, లేకపోతే చెట్టు నుండే పెరిగినటువంటి కొమ్మలముగాను ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనము చేసేటువంటి కొన్ని తప్పులను గురించి ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాము. మొదటిగా, దేవుడు మన ద్వారా జరిగించే క్రియలను మనకు మనమే సాధించే లేక సాధించినటువంటి విషయాలుగా చెప్పుకుంటూ ఉప్పొంగేటువంటి స్థితి, లేకపోతే గర్వాంతులమయ్యేటువంటి స్థితికి మనము దిగజారుతూ ఉంటాం అనేకసార్లు. దేవుడు నీవు నిలిచి ఉన్నట్లయితే ఆయన సమస్తము జరిగించేటువంటి వాడు. ఆయన ఎందుకు జరిగిస్తున్నాడంటే నీకు మహిమ ఘనత రావాలని కాదు, నిన్ను ఉంచుతూ నీ ద్వారా కార్యములు చేయిస్తూ చిట్టైనటువంటి ఆయనకు ఘనత వచ్చున్నట్లుగా ఆయన కార్యములు చేసేటువంటి వాడై ఉన్నాడు. అయితే కొమ్మవైన నీవేమనుకుంటున్నావంటే, నేనేమనుకుంటున్నానంటే, అదంతా జరిగిస్తున్నటువంటిది
ఆ గొప్ప ఫలములు ఫలించటానికి కారణము నేనే, కొమ్మనైన నేనే, చెట్టేమి చేయటం లేదు అని ఆ పేరు ప్రఖ్యాతులు నాకు రావాలని, కొమ్మకి రావాలని ఆశించేటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాం. ఈ మధ్య ఎవరో ఒక ఆయన మాట్లాడుతా బుద్ధిహీనంగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆ మాటలు విన్నప్పుడు అనుకున్నాను అనమాట, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన, ఏమి విశ్వాసం ఏమైపోయింది ఈయనకి అని అనుకున్నాను, బాధపడ్డాను. ఎందుకంటే ఆయన కొమ్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి చెట్టే అన్నట్లుగా మాట్లాడుతూ నేను ఆ మాటల్లో గ్రహించాను. అది సరైనటువంటి విషయము కాదు. కాబట్టి మనము కొమ్మలమే అనేటువంటి విషయం ఎప్పుడు మర్చిపోయేటువంటి వారంగా ఉండకూడదు. మన యొక్క దృష్టి అనేటువంటిది, మన యొక్క ఉద్దేశం అనేటువంటిది చెట్టును ఘనపరచాలని, చెట్టుకు మహిమ రావాలని, అంతేగాని కొమ్మలమైనటువంటి మనకు మహిమ రావాలి అనేటువంటిదిగా ఉండకూడదు. కొమ్మగా ఉన్నటువంటి నీకు దేవుడిచ్చినటువంటి పని ఏంటంటే, నీ స్థానములో ఉంటూ, నువ్వెక్కడైతే ఉన్నావో అక్కడే ఉంటూ నమ్మకముగా ఆయన చిత్తానుసారంగా పనిని జరిగించటం అనేటువంటిది మాత్రమే. అంతేగాని నీవు ఆశించినట్టుగా నీవు ఎక్కడో ఉంటూ నీ పనిని నువ్వు జరిగించి నీ మహిమను నువ్వు పొందాలనేటువంటిది కాదు. ఒకవేళ కొమ్మగా ఉన్నటువంటి నేను చెట్టుకు ఎక్కడో కింది భాగంలో ఉన్నాను అనుకుందాం. పైన ఉన్నటువంటి కొమ్మలు పైన ఉన్నాయి, అవి బాగా ఫలించేటువంటివిగా ఉంటున్నాయి అని అనుకుందాం. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే, ఇదేంటి నా స్థానం కింద ఉండిపోవటం వలన నేను సరిగా ఫలించలేకపోతున్నాను, దేవుడు నన్నే పైన పెట్టినట్లయితే నేను ఎక్కువగా ఫలించి ఉండేవాడిని, అప్పుడు పేరు ప్రఖ్యాతులు నాకు వచ్చి ఉండేటువంటివి అని నేను అనుకునేటువంటి అవకాశము క్రైస్తవ విశ్వాసులలో చాలా మందిలో ఉంటూ ఉంటుంది. ఇతరులు ఎలాగ ఫలిస్తున్నారు, ఇతరులు ఎలాగ సేవ చేస్తున్నారు, ఇతరులు వారి యొక్క విశ్వాస జీవితంలో ఏ విధంగా ఫలభరితంగా ఉంటున్నారో అవి చూసి వాటితో వీరి యొక్క వర్క్ను, వీరు ఫలించేటువంటి ఫలాల్ని, వీటిని పోల్చుకుంటూ వీరు మాట్లాడేటువంటి వారుగా, వీరు తర్జన భర్జన పడేటువంటి వారుగా ఉంటుంటారు. అది సరైనటువంటిది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడాను ఎవరిని గురించి వారు ఆలోచించుకునేటప్పుడు దేవుడు తమకిచ్చినటువంటి యొక్క పనిని తాము నమ్మకంగా చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం వరకే చూసుకోవాలి. కానీ వీటిలో ఎవరు ప్రజల యొక్క మన్నలను ఎక్కువ పొందుతున్నారు లేకపోతే తక్కువ పొందుతున్నారు అనేటువంటి దాని గురించి ఆలోచించటం అనేటువంటిది కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒకే చెట్టు నుండి 5 రకాల యాపిల్స్ రావటం. ఒక కొమ్మ నుండి వచ్చేటువంటి యాపిల్స్ కన్నా మరి ఒక కొమ్మ నుండి వచ్చేటువంటి యాపిల్స్ ని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే మనము ఒక్కోసారి ఆ కొమ్మ మీద, ఆ విశ్వాసి మీద ఆయాసపడేటువంటి వారంగా ఉంటుంటాం. అక్కడ అంటూ కట్టబడినటువంటి కొమ్మలు ఎవరో తెచ్చి కట్టారు. అక్కడ నువ్వు కట్టలేదు, నేను కట్టలేదు. అయితే అవి ఇచ్చేటువంటి ఫలములను బట్టి ప్రజలు కొంత ఎక్కువగా ఆశపడవచ్చును. కానీ నీ యొక్క ఉద్దేశం ఎలా ఉండాలంటే, దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధముగా అందరం కలిసి ఆయనను మహిమపరచగలుగుతున్నాము. నాకు ఇచ్చినటువంటి యొక్క పనిని నేను నమ్మకంగా చేయటాన్ని బట్టి దేవుని మహిమపరచగలుగుతున్నాను. అట్లాగే ఆ సహోదరుడు తనకిచ్చినటువంటి యొక్క తలాంతును బట్టి, ఆత్మీయ ఫలాన్ని బట్టి ఆయన ఫలితాన్ని పొందుతున్నాడు. కాబట్టి మేమందరం కలిసి ఏకంగా దేవుని నామమును మహిమపరచగలుగుతున్నాము అనేటువంటి ఈ యొక్క తత్వం ఉండాలి. గాని విభజన చేసేటువంటి తత్వం అనేటువంటిది, సెక్టేరియన్ స్పిరిట్ అనేటువంటిది, ఇదిగోండి వారి గుంపు కన్నా మేము ఎక్కువ చేస్తున్నామండి, అదిగోండి ఆ ప్రాంతం వారి కన్నా మేము సేవ ఎక్కువ చేస్తున్నామండి, ఆ గుడి వారి కన్నా మేము ఎక్కువ సేవ చేస్తున్నామండి. వీటన్నిటిని ఎవరు ఎక్కువ సేవ చేశారు, ఎవరు ఎక్కువ సేవ చేయలేదు, ఎవరు వ్యర్థంగా ప్రయాసపడ్డారనేటువంటిది నిర్ణయించేటువంటి వాడు దేవుడు, అంతేగాని మనం కాదు. కానీ చాలాసార్లు పైకి కనపడేటువంటి ఈ యొక్క విషయాల్ని బట్టి మనము ఒకరి యందు ఒకరు అసూయపడుతూ, ఒకరిని ఒకరు జడ్జి చేస్తూ, మనము దేవునికి రావలసినటువంటి మహిమను గురించి మాట్లాడకుండగా మనమే మహిమ పొందాలనేటువంటి యొక్క స్వార్థ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ప్రవర్తించడాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో దూషణ పాలు చేసేటువంటి వారంగా మనం ఉండగలము. కాబట్టి ఈ దినమందు మనం ఎలా ఉంటున్నాము? నీవు చెట్టులో అంటగట్టబడినటువంటి కొమ్మ వలనే ఉన్నావా? నీవు ఉన్నట్లయితే నీవు ఉన్న స్థానములోనే
దేవుడు నీకు అనుగ్రహించినటువంటి శక్తి కొలది, పని కొలది నీవు ఫలించి ఆయనను మహిమపరిచేటువంటి వాడుగా ఉంటున్నావా? లేకపోతే ఇతర కొమ్మలు ఎక్కువగా ఫలిస్తున్నాయనో, లేకపోతే వాటి స్థానం ఇంకెక్కడో ఉందనో, నేను ఆ స్థానంలో ఉంటే అలాగే ఫలించగలనను ఈ విధంగా ఆలోచించేటువంటి వాడుగా నీవు ఉంటున్నావా? ఒకవేళ నీవు మితిమీరినటువంటి శోధనలు ఎక్కువైనప్పుడు కొంచెం విరిగినట్లయితే ఆత్మలోనే నిలిచి ఉండి పూర్తిగా విడిచివేయకుండా నిలబడేటువంటి వాడుగానే ఉంటున్నావు. అలా నిలిచి ఉన్నట్లయితే దేవుడు నీ గాయాన్ని కట్టి నిన్ను తిరిగి మరింత అభివృద్ధి పొందినట్లుగా, నీ నుండి మరిన్ని కొమ్మలు వచ్చినట్లుగా ఆయన సహాయము చేసి నిన్ను వాడుకోగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మనమందరము ప్రార్థించవలసినది. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాము. మేము విన్నటువంటి వాక్యము మా హృదయములలో పనిచేసి మమ్మలను శుద్ధి చేయనట్లుగాను, మా యొక్క జీవితమును మీకు ఇష్టమైనటువంటి జీవితంగా మార్చి ఆ విధంగా మేము కొనసాగునట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.